అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 201. ప్రేమ, స్నేహమా? ఇక స్టోరీకి వెళ్తే, ఇంటికి వచ్చిన డాక్టర్ యువన్కు ట్రీట్మెంట్ చేయడం పూర్తవడంతో, ఇప్పుడు యువన్కి ఎలా ఉంది డాక్టర్ అని కంగారుగా అడిగాడు అక్షయ్. అప్పుడు డాక్టర్ తన మెడిసిన్ బాక్స్ సర్దుకొని పైకి లేచి అక్షయ్ వైపు చూస్తూ, సార్, ప్రస్తుతానికి బాబుకి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఈ మధ్య బాబు దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తూ స్ట్రెస్ తీసుకొని ఉండొచ్చు, అందుకే పెయిన్ వచ్చింటుంది. పైగా డ్రగ్ ఎఫెక్ట్ ఇంకా బాబు బాడీలో నుండి పోలేదు, కాబట్టి అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది అని చెప్పాడు. అది విన్న అక్షయ్, అంటే యువన్ అప్పుడప్పుడు ఇలా నొప్పితో బాధపడుతూనే ఉండాలా? చిన్నపిల్లాడు, అంతసేపు ఆ పెయిన్ ఎలా తట్టుకుంటాడు? దాన్ని తగ్గించడానికి మనమేం చేయలేమా అని అడిగాడు. నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, పెయిన్ వచ్చినప్పుడు వాడండి, కండిషన్ త్వరగా నార్మల్ అవుతుంది అని చెప్పి ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చి, బాబు ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. అక్షయ్ చేతిలో ఉన్న ప్రిస్క్రిప్షన్ తీసుకున్న అన్నపూర్ణ పక్కనే ఉన్న సర్వెంట్కిచ్చి, త్వరగా టాబ్లెట్స్ తీసుకురండి అని పంపించింది. డాక్టర్ వెళ్ళిన తర్వాత నిద్రపోతున్న యువన్ వైపు పరీక్షగా చూశాడు అక్షయ్. తన ముఖంలో ఇంకా నొప్పి వల్ల వచ్చిన అలసట కనపడుతోంది. దాంతో అతను యువన్ తలపై చేత్తో నిమిరి, నువ్వంతగా ఏం ఆలోచిస్తున్నావు యువన్ అని ప్రేమగా అన్నాడు. పక్కనే ఉన్న అన్నపూర్ణ ఆ మాట విని, నేను మీకు ఈ విషయం ముందుగానే చెప్దామనుకున్నాను సార్. కొన్ని రోజుల నుంచి నేను యువన్ బాబుని గమనిస్తున్నాను. ఇంతకుముందు యువన్ బాబు ఇలా ఉండేవాడు కాదు, ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండేవాడు. కానీ ఈ మధ్య ఎప్పుడూ దిగులుగా ఉంటున్నాడు. యువన్ బాబు ఇలా ఎందుకు మారిపోయాడో తెలియడం లేదు. తప్పకుండా ఏదో జరిగి ఉంటుందని అనిపిస్తుంది సార్ అని బాధగా చెప్పింది. అప్పుడు అక్షయ్ ఆలోచిస్తూ, యువన్కి మెమరీ లాస్ వచ్చే ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో తెలియదు. బహుశా యువన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏవైనా బాధలు పెట్టి ఉంటారా? ఇప్పుడు యువన్ ఆ జ్ఞాపకాలతోనే బాధపడుతున్నాడా? వాటిని గుర్తు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడా అని అనుకున్నాడు. చాలాసేపు ఆలోచించిన తర్వాత అతను అన్నపూర్ణ వైపు చూసి, మీరు యువన్ను జాగ్రత్తగా చూసుకోండి, మిగతావి నేను చూసుకుంటాను అని అన్నాడు. అలాగే సార్ అని అంది అన్నపూర్ణ. దాంతో అక్షయ్ అక్కడి నుంచి నేరుగా తన స్టడీ రూమ్కి వెళ్ళాడు. అతను వెళ్ళిన 5 నిమిషాలకే హడావిడిగా వచ్చాడు త్రిపాఠి. అతన్ని చూడగానే, ఆ దాత్రి గురించి ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది అని సీరియస్గా అడిగాడు అక్షయ్. సార్, మన వాళ్ళు ఆమెను ఫాలో అవుతూనే ఉన్నారు. ఆమె ఈ మధ్య అరుణ్ గారిని కలిశారని మన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. అది తెలిసి నేను కొంచెం ఆశ్చర్యపోయాను అని అన్నాడు. అరుణ్ పేరు వినగానే అక్షయ్ కనుబొమ్మలు కూడా అనుమానంగా ముడుచుకున్నాయి. దాంతో అతను ఆలోచిస్తూ, అంటే అరుణ్కి కూడా ఇందులో సంబంధం ఉందా అని అన్నాడు. అప్పుడు త్రిపాఠి వెంటనే, ఇందులో అరుణ్ గారికి సంబంధం ఉంటుందని నేను కన్ఫామ్గా చెప్పలేను సార్, కానీ ఖచ్చితంగా దాత్రి మేడం అరుణ్ సార్ని ఎక్కువగా కలుస్తున్నారు, కాబట్టి మనం దీని గురించి ఆలోచించాల్సి ఉంటుంది అని అన్నాడు. ఆ మాట విని అక్షయ్ చిన్నగా నవ్వాడు. నిజానికి లాస్ట్ టైం కలిసినప్పుడే అరుణ్ గురించి అతనికి కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. అయినా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా అరుణ్ను తప్పు పట్టలేకపోయాడు. ఇప్పుడు కూడా అతను తప్పు చేశాడని అనుకోవడం లేదు, కానీ దాత్రి విషయంలో ఏదో దాస్తున్నాడని మాత్రం అక్షయ్కి అనుమానంగా ఉంది. దాని గురించి ఆలోచిస్తూ, నేను వెంటనే అరుణ్ను కలవాలనుకుంటున్నాను, ఆ ఏర్పాట్లు చూడండి అని త్రిపాఠితో చెప్పాడు అక్షయ్. ఓకే సార్ అంటూ పక్కకు వెళ్ళిన త్రిపాఠి 5 నిమిషాల్లో తిరిగి వచ్చి, షెడ్యూల్ కన్ఫర్మ్ చేశాను, మనం డైరెక్ట్గా అరుణ్ సార్ దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పాడు. త్రిపాఠితో కలిసి స్టడీ రూమ్లో నుంచి బయటకు వచ్చాడు అక్షయ్. కాసేపట్లోనే ఇద్దరు కలిసి అరుణ్ సీఈఓగా పనిచేస్తున్న అరుణ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీకి వెళ్ళారు. అక్షయ్ కార్ దిగి ఆ బిల్డింగ్ వైపు నిశ్శబ్దంగా చూశాడు. నిజానికి అరుణ్, అక్షయ్ చాలా మంచి స్నేహితులైనప్పటికీ ఇప్పటి వరకు ఇద్దరూ తమ స్నేహాన్ని పోగొట్టుకునే విధంగా ఏ పనులు చేయలేదు. ఇద్దరూ ఒకరి విషయంలో మరొకరు నిజాయితీగా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయినట్లు అక్షయ్కి అనిపించింది. అయినా ఇప్పుడు అరుణ్ను కలవక తప్పదని అనుకుంటూ,
వెంటనే అతని ఆఫీస్లోకి నడిచాడు. హఠాత్తుగా వేద గ్రూప్ సీఈఓ తమ కంపెనీలో అడుగుపెట్టడంతో అరుణ్ ఎంటర్ప్రైజెస్లో ఉన్న స్టాఫ్ అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి అతన్ని ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు. మరికొంతమంది అతనే వేద గ్రూప్ సీఈఓ అంటూ ఒకరితో ఒకరు గుసగుసలాడారు. అక్షయ్ నేరుగా అరుణ్ క్యాబిన్ డోర్ తీసి లోపలికి అడుగుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో తలపైకెత్తి చూశాడు అరుణ్. అక్కడ కనిపించిన అక్షయ్ని చూసి ఒక్క క్షణం పాటు షాక్ అయిన అతను వెంటనే తేరుకొని, హే అక్షయ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ మధ్య నీ గాలి నా వైపు వీచింది అని నవ్వుతూ అన్నాడు. అక్షయ్ సైలెంట్గా వెళ్ళి ఏం మాట్లాడకుండా అరుణ్ ముందున్న చైర్లో కూర్చున్నాడు. అరుణ్ వెంటనే తన ముందున్న ఫ్లాస్క్లో నుంచి స్వయంగా కప్లో టీ పోసి అక్షయ్ ముందు పెడుతూ, తీసుకో అని అన్నాడు. అక్షయ్ మౌనంగా అరుణ్ను గమనిస్తూ ఉన్నాడు. అతను చాలా బరువు తగ్గి సన్నగా మారిపోయినట్లు అనిపించాడు. అందంగా ఉండే అరుణ్ ముఖం కళ్ళు లోతుకు పీక్కుపోయి దిగాలుగా మారిపోయింది. చూడ్డానికి జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్లు కనపడుతున్నాడు. అప్పుడు అక్షయ్ చిన్నగా ముఖం చిట్లించి, నేను నిన్ను చూసి కొన్ని రోజులే అయింది. ఈలోగానే ఇలా మారిపోతావని అనుకోలేదు. సీఈఓగా నువ్వు నిజంగా అన్ని కష్టాలు పడుతుంటే నాకు చెప్పొచ్చు కదా అని అన్నాడు. ఆ మాటకు అరుణ్ చిన్నగా నవ్వడం తప్ప ఏం మాట్లాడలేకపోయాడు. అరుణ్ మాట్లాడకపోయినా ఆ నవ్వులో కనిపించిన నిస్సహాయతను, విచారాన్ని అక్షయ్ కనిపెట్టాడు. దాంతో అతను, నాకు తెలిసినంత వరకు నీకు ఇష్టం లేని వర్క్ చేయమని ఎవరూ నిన్ను ఫోర్స్ చేసి ఉండరు. ఆమె కరెక్ట్ అని అన్నాడు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళవ్వడంతో అరుణ్ గురించి అతనికి పూర్తిగా తెలుసు. అరుణ్కి తన ఫ్యామిలీ చేసే బిజినెస్ని చూసుకోవడం ఇష్టం లేదు. నిజానికి అతను బిజినెస్ చేసే టైప్ కాదు. ప్రశాంతంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ తన ఇష్టం వచ్చినట్లు లైఫ్ను ఆస్వాదించాలని అనుకునేవాడు. అందుకే అతను ఎప్పుడూ తన ఫ్యామిలీ బిజినెస్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటిది ఇంత హఠాత్తుగా వచ్చి సీఈఓగా ఎందుకు కూర్చున్నాడా అని అక్షయ్ ఆలోచిస్తున్నాడు. అప్పుడు అరుణ్ దీర్ఘంగా నిట్టూరుస్తూ, వదిలే అక్షయ్, సిచ్యువేషన్స్ ఇలా వస్తాయని నేను కూడా ఊహించలేదు అని అంటూ కళ్ళు తిప్పుకున్నాడు. నీలో నాకు తెలియంది ఇంకా ఏదో ఉందని అనిపిస్తోంది సీరియస్గా అన్నాడు అక్షయ్. అతని మాటల్లోని అర్థాన్ని అరుణ్ వెంటనే గ్రహించాడు. దాంతో అతను చిన్నగా నవ్వి, ఏదో ఒకరోజు నువ్వు నాతో ఇలా మాట్లాడతావని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సరే, నీకు ఏదో అనుమానం వచ్చిందని నాకు అర్థమైంది. కాబట్టి ఇక నీ దగ్గర నేను దాచిపెట్టడానికి ఏమీ లేదు. కానీ ఒక విషయం మాత్రం గట్టిగా చెప్పగలను. నాకు దాత్రి గురించి అన్ని విషయాలు తెలుసు. అయినా నా దగ్గర ప్రస్తుతం ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అందుకే నేను నీకు ఇంతకు మించి ఏం చెప్పలేను. ఐఎమ్ సారీ. కానీ నువ్వేం కంగారు పడకు. ఫ్యూచర్లో ఆమె నుంచి నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. స్నేహ యువన్లకు కూడా ఏ సమస్య రాదని నేను నీకు మాటిస్తున్నాను అని చెప్పాడు. అతని మాటలు విని అక్షయ్ అతని వైపు సూటిగా చూసి, నువ్వు వేరే వాళ్ళను కంట్రోల్ చేయగల దేవుడు అని అనుకుంటున్నావా? నువ్వు ఆ దాత్రి తరపున మాటిస్తూ ఆమెను కాపాడడానికి ట్రై చేస్తున్నావని నీకు అర్థమవుతోందా అని హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు. అది విని అరుణ్ విచారంగా నవ్వి చిన్నగా అవునంటూ తలుపుతూ, నువ్వు కూడా జరిగిన విషయాన్ని మర్చిపో అక్షయ్. నేను నా లిమిట్స్ క్రాస్ చేశానని కూడా నాకు తెలుసు. అయినా సరే నువ్వు నన్ను ఎంత అడిగినా నేనేం చెప్పదలుచుకోవడం లేదు అని క్లియర్గా చెప్పాడు. అరుణ్ ముఖంలో ఎక్స్ప్రెషన్ చూస్తే అతను ఏం చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు అక్షయ్కి అర్థమైంది. దాంతో ఆ గదిలో ఇద్దరి మధ్య ఒక్క క్షణం పాటు అసహజ నిశ్శబ్దం ఏర్పడింది. నిజానికి ఇద్దరి మనసుల్లోనూ గందరగోళం చెలరేగింది. అక్షయ్ వెంటనే లేచి నిలబడి ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి బయలుదేరాడు. అరుణ్ మౌనంగా వెళ్ళిపోతున్న అక్షయ్ వైపే చూస్తూ ఉండిపోయాడు. అతనికి తెలియకుండానే తన కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. దాంతో అతను ఆలోచిస్తూ, నేను దాత్రి కోసం నా స్నేహితుని కూడా కాదనుకుంటున్నాను. కానీ ఆమె కనీసం నా ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడదు. అలాంటప్పుడు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని అనుకున్నాడు. ఆమె ఎన్నిసార్లు చీకొట్టినా, ఎన్ని చెడ్డ పనులు చేస్తున్నా
అరుణ్ ఆమెను మర్చిపోలేకపోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ధాత్రి అతని బలహీనతగా మారిపోయిందని ఒప్పుకోక తప్పని పరిస్థితి. దాంతో అతను మనసులోనే అక్షయ్కి క్షమాపణ చెప్పుకొని కళ్ళు మూసుకొని చైర్లో వెనక్కి వెళ్ళాడు. అరుణ్ ఆఫీస్ నుండి తిరిగి విల్లాకి వచ్చిన అక్షయ్ నేరుగా యువన్ గదికి వెళ్ళి నిద్రపోతున్న యువన్ పక్కనే కూర్చున్నాడు. అప్పుడే మెల్లగా కళ్ళు తెరిచాడు యువన్. తన పక్కనే కంగారు పడుతూ కూర్చున్న తండ్రిని చూసి వెంటనే పైకి లేచి డాడీ అంటూ కౌగిలించుకున్నాడు. అక్షయ్ కూడా వెంటనే యువన్ను గట్టిగా హత్తుకుంటూ నీకేం కాలేదు యువన్, భయపడకు, డాడీ ఇక్కడే ఉన్నాడు అని ఓదార్చాడు. అంతలోనే యువన్కి ఏదో గుర్తొచ్చినట్లయింది. దాంతో ఒక్కసారిగా అక్షయ్కి దూరంగా జరిగి దుప్పటి నిండుగా కప్పుకొని వద్దు, నా దగ్గరికి రావద్దు ప్లీజ్ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అది చూసిన అక్షయ్ ఆశ్చర్యపోతూ యువన్ ఏమైంది, నిన్ను ఎవరు బాధ పెడుతున్నారు, నాకు చెప్పు అంటూ ప్రేమగా బ్రతిమలాడడానికి ప్రయత్నించాడు. యువన్ను ఆ పరిస్థితుల్లో చూసిన అక్షయ్ మనసు మెలితిప్పినట్లయింది. కళ్ళల్లో ఆందోళన స్పష్టంగా కనపడుతోంది. దుప్పట్లో ఉన్న యువన్ ముసుగు తీయకుండా నువ్వు చాలా బ్యాడ్ ఆంటీవి, వద్దు, నా దగ్గరికి రావద్దు అని ఏడుస్తూనే ఉన్నాడు. దాంతో అక్షయ్ వెంటనే యువన్ను కౌగిలించుకొని ఏం మాట్లాడకుండా తలపై ప్రేమగా నిమరడం మొదలుపెట్టాడు. తన తండ్రి ప్రేమను అతని చేతుల్లోని వెచ్చదనాన్ని అనుభవిస్తున్న యువన్ మెల్లగా శాంతించాడు. కాసేపటికి మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ యువన్ వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. యువన్ ప్రశాంతంగా నిద్రపోవడంతో ఆ క్షణం కొంచెం రిలాక్స్ అయ్యాడు అక్షయ్. కానీ యువన్ నోటి నుంచి వచ్చిన బ్యాడ్ ఆంటీ అనే పదం విని అతనిలో ఆలోచన మొదలైంది. అది ఎవరే ఉంటారో అనే అనుమానం వచ్చింది. కాసేపు ఆలోచించిన అతను తన అంచనా తప్పు కాకపోతే ఆమె ఖచ్చితంగా ధాత్రి అయ్యుంటుందని ఊహించాడు. దాంతో అతను కోపంగా పళ్ళు కొరుకుతూ ఇదే నిజమైతే ఆ ధాత్రి పని ముగిసిపోతుంది అని అనుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం పర్ణికాను లంచ్కి ఇన్వైట్ చేశాడు అక్షయ్. అందుకోసం ఆమెను క్లౌడ్ ప్యాలెస్కు తీసుకురమ్మని తన వాళ్లతో కారు కూడా పంపించాడు. దాంతో జయంతి ఉత్సాహంగా తన కూతుర్ని రెడీ చేయడానికి తొందరపడింది. అప్పుడు పక్కనే ఉన్న రంగనాథ్ చూడు పర్ణిక, అతను కేవలం నిన్ను లంచ్కి మాత్రమే ఇన్వైట్ చేశాడు. అతని మనసులో ఏముందో మనకి ఇంకా తెలియదు కాబట్టి నువ్వు నీట్గా డ్రెస్ చేసుకొని డీసెంట్గా వెళ్ళు అని చెప్పాడు. సరే నాన్న అని చెప్పింది పర్ణిక. సరే, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, టైం అవుతోంది అంటూ హడావిడి పెట్టింది జయంతి. దాంతో పర్ణిక ఆనందంగా వెళ్ళి తన కబోర్డ్ ఓపెన్ చేసింది. అందులో తనకు బాగా నచ్చిన లెమన్ ఎల్లో కలర్ చుడిదార్ తీసుకొని వేసుకుంది. ఆ తర్వాత తన అందమైన పొడవాటి జుట్టును నీట్గా దువ్వి పిన్ చేసి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని మేకప్ వేసుకుంది. అరగంట తర్వాత అద్దం ముందు నుంచొని తనను తాను పైనుండి కింద వరకు చూసుకొని సంతృప్తి చెందింది పర్ణిక. అప్పుడే లోపలికి వచ్చిన జయంతి తన కూతుర్ని చూసి సంతోషిస్తూ చాలా అందంగా ఉన్నావు పర్ణిక, చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. నిన్నిలా చూస్తే ఇక అబ్బాయి వెంటనే పెళ్లి చేసుకుంటానని అంటాడు అని చెప్పి మురిసిపోయింది. తన తల్లి పొగడ్తలకు పర్ణిక కొంచెం సిగ్గుపడుతూ సరే మమ్మీ, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి బయటకు వచ్చింది. అప్పటికే ఆ అబ్బాయి తన కోసం పంపిన కార్ బయట వెయిట్ చేస్తూ ఉండడంతో ఆమె వెళ్ళి అందులో కూర్చుంది. వెంటనే స్టార్ట్ అయిన కార్ కాసేపటికి క్లౌడ్ ప్యాలెస్ ముందు ఆగింది. ఆ కార్ చూసి అక్కడున్న బాడీగార్డ్స్ వినయంగా డోర్ ఓపెన్ చేశారు. అది చూసి పర్ణిక లోపలే సంతోషపడుతూ గర్వంగా అడుగు బయట పెట్టింది. లోపలికి రండి మేడం అంటూ ఒక గార్డ్ ఆమెను ఇన్వైట్ చేస్తూ లోపలికి తీసుకెళ్లాడు. అతని వెనకే ప్యాలెస్లోకి అడుగుపెట్టింది పర్ణిక. అప్పుడే పైనుండి కిందకు దిగి వచ్చిన అభయ్ హాల్లోనే కూర్చొని ఉన్నాడు. అప్పుడు లోపలికి వచ్చిన గార్డ్ ఆమెను అభయ్కి పరిచయం చేస్తూ సార్, పర్ణిక మేడం వచ్చారు అని చెప్పాడు. అప్పుడు అభయ్ తలపైకెత్తి ఆమె వైపు చూశాడు. ఆమె అందంగా రెడీ అయి వచ్చిన తీరు చూడగానే ఆమె మనసులో ఉద్దేశం అభయ్కి అర్థమైంది. అభయ్ కూడా ఆమెను చూసి స్నేహ అంత అందంగా లేకపోయినా ఈమె కూడా కొంచెం అందంగానే ఉంది అని అనుకున్నాడు. అప్పుడు అతను ఆమెను చూసి మృదువుగా నవ్వుతూ
మీరు మిస్టర్ రంగనాథ్ గారి అమ్మాయి పర్ణిక కదా? నేనెవరో మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను అని అన్నాడు. అప్పటికే పర్ణిక అందమైన అభయ్ ముఖాన్ని చూసి ఒక్క క్షణం పాటు కళ్ళు తిప్పుకోలేకపోయింది. ఇంతలో అతను పలకరించడంతో వెంటనే తేరుకొని మర్యాదపూర్వకంగా నవ్వి, తెలుసు, మీరు ఈ సిటీలోనే గ్రేట్ బిజినెస్ మ్యాన్ అభయ్. మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది అని అంది. అది విని అభయ్ చిన్నగా తల ఊపి నవ్వుతూ, మనం మొదటిసారి కలుస్తున్నాం. మిమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేయడం సంతోషంగా ఉంది. ప్లీజ్ వెల్కమ్ అని పిలిచి అతను కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. అందమైన అతని చిరునవ్వు, మర్యాదపూర్వకమైన మాటలు చూసి పర్ణిక గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. దాంతో ఆమె లయ తప్పుతున్న హృదయాన్ని సరిచేసుకుంటూ వెళ్ళి చైర్లో కూర్చుంది. అప్పుడు అభయ్, మీకు ఎలాంటి ఫుడ్ ఇష్టమో తెలియదు, అందుకే మాకు తెలిసిన పద్ధతిలో లంచ్ రెడీ చేశాం అని చెప్పాడు. ఆ మాటకు పర్ణిక ఇబ్బందిగా నవ్వి టేబుల్పై రెడీగా ఉన్న ఐటమ్స్ వైపు చూసి, ఈ వంటలన్నీ నాకు చాలా ఇష్టం, అయినా మీరు నా కోసం స్పెషల్గా లంచ్ ప్రిపేర్ చేయించినందుకు థ్యాంక్స్ అని చెప్పింది. అభయ్ ఏం మాట్లాడకుండా నవ్వాడు. ఇంతలో సర్వెంట్స్ వచ్చి ఇద్దరికి లంచ్ వడ్డించారు. పర్ణిక ఆ వంటకాలను చూసి ఆశ్చర్యపోయింది. ఆమెకు కడుపులో ఉన్న ఫలంగా ఆకలి పెరిగినట్లు అనిపించింది. అయినా కూడా అభయ్ ముందు హడావిడిగా తినడానికి సంకోచిస్తూ స్టైల్గా నిదానంగా తినడం మొదలుపెట్టింది. అభయ్ ఆమె చేస్తున్న పనులన్నిటినీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. ఆమె తన ముందు నటిస్తుందనే విషయం అతనికి వెంటనే అర్థమైంది. దాంతో అతను చిన్నగా తనలో తానే నవ్వుకున్నాడు. అది చూసిన పర్ణిక అతని పెదవి వంపును గమనించి, ఎందుకు నవ్వుతున్నారు? నేను తినే పద్ధతి మీకు నవ్వు తెప్పిస్తుందా అని సిగ్గుపడుతున్నట్లుగా అడిగింది. అభయ్ వెంటనే తల అడ్డంగా ఊపుతూ, లేదు, మీరు తినడం నవ్వు తప్పించడం లేదు, కానీ మిమ్మల్ని చూడగానే నాకు మరొకరు గుర్తొచ్చారు అని అన్నాడు. ఆ మాట వినగానే పర్ణిక ముఖం మారిపోయింది. బహుశా అతనికి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చిందేమో అని అనుకుంది. పర్ణిక దగ్గర నుండి అభయ్ తెలుసుకోవాలనుకున్న నిజం బయటపడుతుందా? అభయ్ని తనతో పెళ్లికి ఒప్పించుకోవాలనుకున్న పర్ణిక కోరిక నెరవేరుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.